guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేమంతా ఆఫీస్ నుంచి టీమ్ లంచ్కి వెళ్తున్నాము. సో అందుకే మంచిగా రెడీ అయ్యి ఫస్ట్ అయితే నేను ఆఫీస్కి వచ్చేసాను. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే నా డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేశాను. లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఇది ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ ఫ్రాక్. నేను జస్ట్ ఫ్యాబ్రిక్ కొనుక్కొని స్టిచ్ చేయించుకున్నాను. సో ఇట్లా మంచిగా మనకి ఇట్లా బార్బీ ప్రిన్సెస్ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే అది కొంచెం ఇట్లా ఉబ్బుగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ ఏంటంటే ఢాబా ఎస్టాబ్లిష్డ్ 1986 కొండాపూర్. ప్లేస్ అయితే కంప్లీట్లీ లైక్ పంజాబీ ఢాబా. సో అంటే మనకి లోపలికి వెళ్తే మొత్తం కంప్లీట్గా పంజాబీ వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా కూర్చుంటారు, సేమ్ అదే స్టైల్ కంప్లీట్గా. అక్కడ కొన్ని పిక్చర్ పోస్టర్స్, డైలాగ్స్, ఇట్లా మొత్తం కాంచ్ బాటిల్ తోటి డెకరేషన్, సైకిల్స్ ఇదంతా ఉండే. వైబ్ అయితే చాలా క్రేజీ అనిపించింది. అంటే మనకు ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు హైవే పైన ఒక రోడ్ సైడ్ ఢాబాస్ ఎట్లుంటే అదే స్టైల్. సో లొకేషన్ అయితే అంత బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. సో నాకు ఫస్ట్ పంజాబీ ధాబా అనగానే మైండ్లో వచ్చింది ఏంటంటే వెజ్లో వెరైటీస్ ఉంటాయేమో ఎక్కువ నాన్ వెజ్ కంటే అని అనుకున్నాను. బట్ నో, వాళ్ళు ఈక్వల్గా జస్టిఫై చేసారు వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఇక్కడ నేను కొంచెం లైక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కవర్ చేస్తున్నా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు అక్కడ రాగి వెజల్స్లో సర్వ్ చేసినారు. స్టీల్ గ్లాసెస్, స్టీల్ ప్లేట్స్, రాగి దాంట్లో బౌల్స్లో సర్వ్ చేసినారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా ఏంటంటే మెయిన్ కోర్సు. యాజ్ యూజువల్ ప్రతి బఫెట్లో మనకి స్టార్టర్స్ తెచ్చిస్తారు, మెయిన్ కోర్స్కి మనం వెళ్తాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే ఉండే. సో హియర్ నేను నా టీమ్ని అంతా ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళందరూ వన్ బై వన్ హాయ్ చెప్తారు. సో ఫస్ట్ కమ్స్ గుంజన్, సౌజన్య, విజయ, మరియా, శృతి, భవానీ, హేమంత్. వీళ్ళంతా అసలు ఎంత వాళ్ళకి కాన్షియస్గా నేను ప్రిపేర్ చేసిన అంటే, నేను వీడియో తీస్తున్నా మీరంతా హాయ్ చెప్పాలి అని వాళ్ళకు ముందే చెప్పిన. వాళ్ళు ఇంకా నన్ను ఎక్కిరించుకుంటూ స్టార్ట్ చేసిర్రు. సో జస్ట్ నేను అక్కడ అంతా ఎంతమంది అయితే కూర్చున్నామో, మేము ఓవరాల్గా 36 మెంబర్స్ వెళ్ళుండే. సో అందరినీ నేను కవర్ చేసి జస్ట్ తీసుకున్నాను. పర్వేజ్, అభిలాష్, దామోదర్, డెరెక్, సాయిదా, రఫీ, వీళ్ళంతా నా కొలీగ్స్. అందులో కొంతమంది ఆడిటర్స్, కొంతమంది లైక్ హయ్యర్ లెవెల్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు బాలాజీ, యాష్లీ, ప్రియాంక, హరీష్, గీత. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫుడ్ గురించి డిస్కషన్, ఫుడ్ ఎట్లుంది అని అంటే షీ వాజ్ లైక్ ఓకే ఇట్లా చెప్పింది. సో ఇంకా అట్లా కవర్ చేసుకుంటూ నేను అందరినీ కవర్ చేద్దామని స్పెషలీ ఈ స్మాల్ ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను ఈ వీడియోలో. సో అట్లా అందరినీ కవర్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంక డిస్కషన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పాలా అని. హీజ్ వంశీ, మృణాలి, వీళ్ళంతా ఇంకా అదే నాది ఫన్, ఇట్లా నేను పోస్ట్ చేస్తాను కదా అదంతా కామెంట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇంకా అందరూ ఫుడ్ పైన ఫోకస్ చేసినారు. రాకేష్, ముదసిర్, వరుణ్, మై మేనేజర్, కరుణ. సో ఇంకా ఇది మా టీమ్ మెంబర్స్. ఫుల్ ఫన్ ఉంటుంది, జోవియల్గా ఉంటాము, చాలా ఫ్రీ అండ్ చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ప్రతి మూమెంట్. సో ప్లేస్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ అయితే నేను స్టార్టర్స్ కొన్ని తిన్నాక మెయిన్ కోర్స్కి వెళ్ళాము. మెయిన్ కోర్స్లో లైక్ కొంచెం రైస్, కర్డ్ అట్లా తెచ్చుకున్నాం. అండ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది ఈ ప్లేస్లో అంటే స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్. సో ఇక్కడ జస్ట్ నేను క్లిప్పింగ్ తీసుకుంటున్నా. ఏంటంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే సెల్ఫీస్, ఫొటోస్ బాగా దిగుతాము. సో ఇంకా ఫొటోస్ కోసం జస్ట్ చూసుకుంటున్నాను నేను యాంగిల్. యాక్చువల్లీ అది వీడియో క్యాప్చర్ అయింది. వీడియో అని అనంగానే లేదా ఫోటో అని అనంగానే అందరు ఇట్లా కాన్షియస్ అయిపోతారు. ఓకే, నేను మంచిగా కనిపించాలి, మంచిగా చూడాలి అని కాన్షియస్ అయిపోతారు. సో ఇట్లా మేము మెయిన్ కోర్స్కి వచ్చాము. ఇంకొకటి స్పెషల్ పార్ట్ ఏంటంటే ఇందులో ఈ గోలీ సోడా టైప్ ఇచ్చారు ఒకటి. అది నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు. షిరంజీ సంథింగ్ ఏదో అంటారు, ఒక మసాలా టైప్ ఉంటుంది, చాలా బాగుండే. నేను ఒకటి ప్లెయిన్ స్వీట్ అండ్ సాల్ట్ లెమన్ది కూడా ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడ జస్ట్ ఇంకా చైర్స్ అని చెప్పి మేము ఫుడ్ స్టార్ట్ చేసినాం. అంత లోపలే మా మేనేజర్ వచ్చేసిండు. సో వీ టుక్ ఫొటోస్. బాగా అనిపించింది. లైక్ ఎప్పుడు బిజీ స్కెడ్యూల్లో, లైక్ బిజీ వర్క్ స్కెడ్యూల్లో మేము వెళ్ళేది యాక్చువల్లీ 2 days.
ఆఫీస్‌కి. బట్ బిజీ నడుస్తది. ఇట్లా బయటకొచ్చినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాము. సో, ఫైనల్‌గా ఇంక మేమిక్కడ కొన్ని ఫోటోస్ అట్లా క్యాప్చర్ చేసుకున్నాము. సో, అక్కడొక మిర్రర్ ఉండే అనమాట. పెద్ద మిర్రర్. సో, ఇంక మిర్రర్ గర్ల్స్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా! సో, దీస్ ఆర్ ద ఫోటోస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒక లాంగ్ మిర్రర్ ఉండే అనమాట ఎంట్రన్స్‌లో. క్రేజీగా ఫోటోస్ దిగినాం. ఫుల్ ఎంజాయ్ చేసి ఇంక బ్యాక్ టు ఆఫీస్ అయిపోయినాం. యాక్చువల్లీ ఫోటోస్ అనంగానే గర్ల్స్‌కి క్రేజ్. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.